హ్మ్. అందరికి నా స్క్రీన్ విజిబుల్ అవుతుందండి? ఇప్పుడు అవుతుందండి. ఇప్పటివరకు స్టక్ అయినట్టుంది. ఇప్పుడు? విజిబుల్. ఓకే. నో, ఇదిగోండి. మళ్ళీ స్ట్రక్ అయింది. మళ్ళీ స్ట్రక్ అయిందా? ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఓకే. ఓకేనా? హ్మ్. ఓకే. మనకి వీడియో ఎక్విప్‌మెంట్ ఏం కావాలి, సాఫ్ట్‌వేర్ ఏం కావాలి అంటే కెమెరా. ఫస్ట్ మన ఛానెల్‌లో వీడియోస్ రికార్డ్ చేస్తాం గదా! మనకి కెమెరా గావాలి. అది మనం ఏ కెమెరా తీసుకుంటే బెస్ట్ అని ఇప్పుడు ఎవరికైనా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఛానెల్‌ని బట్టి కొందరు ఎక్స్‌పెన్సివ్‌గా క్రియేట్ చేయాలనుకుంటారు. కొందరు నార్మల్‌గా. ఫస్ట్ మనకి బెస్ట్ కెమెరా ఏంటి అంటే అందరికీ అవసరం అందుబాటులో ఉండేది బేసిక్‌గా ఉండేది ఫోను కెమెరా. ఏదైనా ఆండ్రాయిడ్ ఫోను కెమెరాతో మనం రికార్డింగ్ చేసుకోవచ్చు వీడియో. ఓకేనా? ఎందుకంటే దీంట్లో మనకి ఓకే. ఫీచర్స్ ఉంటాయి గదా! ఫోనులో గూడా కెమెరా. ఇప్పుడు కెమెరా పిక్సెల్స్ అన్నిట్లోనూ మంచిగానే వస్తుంది కాబట్టి ఓకే. బెస్ట్. మన బేసిక్ అవసరం అన్నమాట. ఇది బేసిక్ నీడ్. మీరిప్పుడే స్టార్ట్ చేయాలి అనుకుంటుంటే మీరు రికార్డ్ చేసుకోవచ్చు ఫోను ద్వారా. ఓకే. ఆహ్, నెక్స్ట్ వచ్చేసి వెబ్ క్యామ్. ఈ వెబ్ క్యామ్ దేనికి యూజ్ అవుతుంది అంటే ఆహ్, కొందరు ఎడ్యుకేషనల్ వీడియోస్ చేస్తూ ఉంటారు. వీడియో ముందు మాట్లాడాల్సొస్తుంది గ్యారంటీగా గేమింగ్ దానికి. సో, అలాంటి వాళ్ళకి ఈ వెబ్ క్యామ్ అవసరం ఉంటుంది. ఓకే. ఓకేనా? డీఎస్ఎల్ఆర్ కెమెరా. ఇది మనకి 50,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది బెస్ట్ అన్నమాట. డీఎస్ఎల్ఆర్‌తో తీసే క్వాలిటీ ఎక్కువుంటుంది వీడియోస్. నెక్స్ట్ వచ్చేసి గోప్రో. ఇది మెయిన్‌గా యూజ్ జేయడానికి మోటివ్ ఏంటంటే, ఇది యాక్షన్‌లో ఉన్న వీడియోస్‌ని ఈజీగా అండ్ క్విక్‌గా రికార్డ్ చేస్తుందనమాట. మనకి బ్లర్ ఉంటుంది. ఏదన్నా డాగ్ వీడియో గానీ, లేదా అలలు అంటారు గదా! బీచ్ దగ్గర, లేదా ఏదైనా మోషన్ ఉన్న వీడియోస్ తీయడానికనే ఇది యూజ్ జేస్తారు. ఓకేనా? లైక్ స్కేటింగ్ చేసేవాళ్ళు వీడియోస్ తీయడానికి, బైక్ పైన వెళ్ళడానికి, అలాంటి వీడియోస్ తీయడానికనేది ఇది యూజ్ జేస్తారు గోప్రో అని. నెక్స్ట్ వచ్చేసి మైక్రోఫోన్. మనకి మైక్రోఫోన్ కావాలి. ఎందుకంటే నార్మల్‌గా మనం ఆడియో ఇయ్యడానికి అనేది మన ఫోన్‌లో నుండి సరిపోతుంది. కానీ మైక్రోఫోన్ ఎక్స్‌టర్నల్‌గా ఉంటే బెటర్. నార్మల్‌గా ట్యుటోరియల్ వీడియోస్‌కి, పాడ్‌కాస్ట్ అంటే మాట్లాడడానికి ఎక్కువ యూజ్ చేస్తారు గదా! ఆ వీడియోకి. ఇంకా రికార్డింగ్ మ్యూజిక్. ఏదైనా ఇన్‌స్ట్రుమెంట్ ప్లే చేయడానికి మ్యూజిక్ ఉంటుంది గదా! మ్యూజిక్ ప్లే చేసేటప్పుడు అప్పుడు మైక్రోఫోన్ కంపల్సరీ గావాలి. మైక్ కావాలి. దీంట్లో గూడా టైప్స్ ఉంటాయి మనకి. ఓకేనా? దీంట్లో వచ్చేసి యూఎస్‌బీ మైక్రోఫోన్. ఇది సిస్టమ్‌కి పెట్టుకుంటారు మాక్సిమం. అండ్ ఈజీగా ఉంటుంది అవైలబుల్‌గా అండ్ యూజ్ చేయడానికి గూడా వీలుగా ఉంటుంది. లైక్ ట్యుటోరియల్స్ చేసినప్పుడు మనకి ల్యాప్‌టాప్ దగ్గరుండి మాట్లాడుతూ ఉంటాం గదా! అలా మనం ఈ యూఎస్‌బీ మైక్రోఫోన్‌ని యూజ్ చేయొచ్చు. ఈజీగా ఉంటుందనమాట. కుకింగ్ వీడియోస్‌కి గానీ, నార్మల్‌గా ఏదైనా వీడియోస్‌లో మనం వాయిస్ ఇవ్వడానికి, లేదా మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ ప్లే చేయడానికి, అనేదానికి ఈ యూఎస్‌బీ మైక్రోఫోన్ బాగా వర్క్ చేస్తుంది. ఇంకొక మైక్రోఫోన్ ఏంటంటే లాపల్ మైక్. ఇది చాలా మంది వీడియోస్‌లో గూడా మీరు చూసుంటారు. ట్యుటోరియల్స్ వీడియోస్‌లో ఇది వర్క్ చేస్తుందనమాట. ఎక్కువ మాట్లాడేటప్పుడు క్లారిటీ ఉంటుంది. అండ్ ఇది మనకి సౌండ్ అనేది వినిపియదు. ఎక్స్‌టర్నల్ వాయిస్ ఉంటుంది గదా! బయట ఎక్స్‌టర్నల్ సౌండ్స్ ఉంటాయి గదా! అవి మనకి ఎక్కువ వినిపియవనమాట. సో, దీంట్లోనే ఇది వైర్‌లెస్ ఉంటుంది. వైర్‌తో ఉంటుంది మైక్. మన ఇష్టం మనది. ఏది యూజ్ చేయాలనుకుంటున్నామో అది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి షార్ట్ గన్ మైక్రోఫోన్. ఇది పాడ్‌కాస్ట్‌కి ఎక్కువ వాడుతూ ఉంటారు. మీరు చూసుంటారు. చాలా వరకు మనం తెలీదు మనకి షార్ట్ గన్ మైక్రోఫోన్ అనని. కానీ ఇది చాలా బావుంటుందనమాట. మీరు మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ ప్లే చేసేటప్పుడైనా గాని ఇది యూజ్ చేస్తారు. ఇది యూజ్ చేస్తే ఏంటంటే మనకి ఏ వాయిస్ అయితే కావాలనుకుంటున్నామో వీడియోకి అదొక్కటే వినపడుతుందనమాట. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా వరకు లెస్‌గా ఉంటుంది. సో, మనకి ఈ మైక్రోఫోన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆహ్, ఒకసారి ఓకే. లాపెల్ మైక్ గురించి మళ్ళీ చెప్పరా? లాపెల్ మైక్ అంటే ఇది. ఇది నార్మల్‌గా షర్ట్స్‌కి అండ్ పెడతారనమాట. పర్సనల్‌గా వాయిస్ రికార్డ్ చేయడానికి.
ఓకేనా? ఇది వైర్డ్ ఉంటుంది. వైర్లెస్ కూడా యూఎస్బి, బ్లూటూత్‌వి దొరుకుతుంటాయి. మన ఇష్టం అన్నమాట యూజ్ జేయడం. ఇంకా వైర్డ్‌వి అంటే బేసిక్‌వి కొంచెం లెస్ ప్రైస్‌లో ఉంటాయి. వైర్లెస్ అంటే కొంచెం కాస్ట్‌లీ ఉంటాయి. అండ్ షాట్‌గన్ మైక్రోఫోన్ దీనికి చాలా యూజ్ చేసేది ఇంటర్‌వ్యూస్‌కి, వర్క్‌షాప్ వీడియోస్, కన్వర్జేషనల్ వ్లాగింగ్‌కి యూజ్ చేస్తారు. ఓకేనా? రెండిటికి డిఫరెన్స్ ఏంటండి? ఇది ఇంటర్‌వ్యూస్‌కి యూజ్ చేస్తారండి. అంటే దూరంగా ఉండి మాట్లాడడానికి. అంటే ఇది వాళ్ళ దగ్గరికి పెట్టనవసరం లేదు. కొంచెం దూరంలో ఉన్నా గాని యూజ్ చేస్తారు. అండ్ ఇదొచ్చేసి పర్సనల్‌గా ఒకటి పెడితే ఓన్లీ ఇట్లా సెపరేట్‌గా మాట్లాడడానికి వీలుండదు. ఒకళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ వాయిసే రికార్డ్ అవుతుంది. అండ్ దీంట్లో ఏంటంటే ఇంటర్‌వ్యూకి కూర్చుంటారు గదా! వాళ్ళు వీళ్ళు ఇద్దరు మాట్లాడుకోవడానికి లేదా వ్లాగింగ్ చేసేటప్పుడు మాట్లాడడానికి అలా యూజ్ అవుతుంది. అండ్ మనకి ఇప్పుడు మనము వీడియోస్ తీస్తున్నప్పుడు మన కెమెరా అనేది స్టేబుల్‌గుండాలి. ఎందుకంటే అది అటు ఇటు తిరుగుతూ ఉంటే మనకి వీడియోస్ రావు. బ్లర్రీ వీడియోస్ వస్తూ ఉంటాయి. ఓకేనా? మనం ఎంతసేపని ఏమంటారు వీడియోని అంటే కెమెరాని పట్టుకొని ఉంటాము. లేకపోతే మనకి ఇంకొకళ్ళ అవసరం ఉంటుంది. సో, అందుకని మనకి కెమెరా స్టెబిలైజర్ అనేది యూజ్ అవుతుంది. దీంట్లో మనకి టైప్స్ ఏంటంటే ట్రైపాడ్ స్టాండ్. ఇది మనకి మనం వీడియోస్ ఎప్పుడైనా తీస్తున్నప్పుడు ఏంటంటే కెమెరా కింద పెట్టడం గాని, ఇలా పెట్టినప్పుడు మన ఐ లెవెల్ కెమెరా మ్యాచ్ అవ్వదన్నమాట. ఇప్పుడు ఫోన్‌కి గూడా ట్రైపాడ్స్ ఉంటాయి. అండ్ కెమెరాకి గూడా ట్రైపాడ్స్ ఉంటాయి. సో, ఇలా యూజ్ చేసినప్పుడు ఏంటంటే వీడియోస్ మనం ఒకవేళ ట్యుటోరియల్స్ కానీ, ఏదైనా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు వీడియోస్ కానీ, మన ఐ లెవెల్ మ్యాచ్ అవుతూ ఉంటదన్నమాట కెమెరాకి. ఇప్పుడు లో యాంగిల్‌లో తీసామనుకోండి, వీడియో అనేది కరెక్ట్‌గా ఉండదు. ఇప్పుడు బేసిక్‌గా ట్రైపాడ్ తీసుకోవచ్చు మనము. మనకి 1000 లోపల ఉంటుంది అమెజాన్‌లో. మనకి ఇంకా మంచిది కావాలి అంటే, ఇంకా ఎక్కువ పట్టాలి. ఇది అయితే కంపల్సరీ ఉండాలి. బికాజ్ మీరు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ తీస్తున్నా గాని ట్రైపాడ్ ఈస్ నెసెసరీ. ఈ ట్రైపాడ్‌లో గూడా సెట్టింగ్స్ చేసుకోవచ్చు. మనం షార్ట్ నుంచి హైట్ వరకు. యాంగిల్ సెలెక్ట్ జేసుకోవచ్చు. ఓకేనా? ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది జిమ్ బాల్ అంటారు. ఇవి ఎక్కువ యాక్షన్ వీడియోస్ ఆహ్, మోషన్‌లో ఉన్న వీడియోస్ తీయడానికనేది ఇది వాడుతూ ఉంటారు. ఇది కొంచెం కాస్ట్‌లీ ఉంటది. ఇది గూడా కెమెరా ఆర్ ఫోన్ హోల్డ్ చేయడానికి, కెమెరా హోల్డ్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి ఏ వీడియో కన్నా గాని మనకు కావాల్సింది బ్యాక్‌గ్రౌండ్, లైటింగ్. లైటింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇప్పుడు మనం నార్మల్‌గా డే లైట్‌లో వీడియోస్ తీస్తాము. నార్మల్‌గా నైట్ టైమ్ తీస్తాం. మనం వీడియోస్ క్రియేట్ చేసినప్పుడు మనకు కావాల్సిన ఎఫెక్ట్ అనేది ఉండాలి ఆ టైంలో. మనం నీట్‌గా కనిపించడం, మన ప్రొడక్ట్స్ అన్నా ఉంటే అవి నీట్‌గా కనిపియాలి. సో, దానికి నెసెసరీ ఏంటి? లైటింగ్. మనకు ఆ లైటింగ్ కావాలి. ఇప్పుడు బేసిక్‌గా వీడియోస్ తీయడానికి. సో, ఆ లైటింగ్ వల్ల ఆ వీడియోకి కొంచెం ఎఫెక్ట్ ఎక్కువుంటుంది. చూడండి. అన్ ఐడియల్ వీడియో సెటప్స్ నీడ్స్ యాంబియంట్ లైటింగ్. ఇక్కడ మనం దాని సొల్యూషన్స్ మాట్లాడుకుంటున్నాం. అంటే లైటింగ్‌కి కావాల్సినట్టు. ఇప్పుడు మనము నైట్ టైమ్ తీస్తే మనకు డే టైమ్ లైటింగ్ కావాల్సొస్తది గదా! అప్పుడు సరిగ్గా కనిపించదు వీడియోలో. వీడియోలో క్లారిటీ ఉండాలి. లైటింగ్ ఉన్నప్పుడే మనకి క్లారిటీ ఉంటుంది. ఓకేనా? దీనికి సొల్యూషన్స్ ఏంటంటే లైటింగ్‌లో సాఫ్ట్ బాక్స్. ఆహ్, ఇది చూసారు గదా! ఇలా ఉంటుంది. లోపల లైట్ ఉంటుంది. పైన ప్లెయిన్ వైట్‌గా ఉంటుందన్నమాట. ఇలా పెట్టినప్పుడు ఏంటంటే మన ప్రొడక్ట్ పర్టిక్యులర్‌గా నీట్‌గా కనిపిస్తుంది. ఏదైనా మనం క్రియేట్ చేయాలనుకున్న వీడియోస్ అయినా గాని లైటింగ్ వల్ల ఎఫెక్ట్ ఎక్కువుంటుందన్నమాట. చానెల్‌లో క్లారిటీ ఎక్కువుంటుంది వీడియోస్‌లో. ఓకేనా? ఇది వన్ టైప్ ఆఫ్ లైటింగ్ మనకు కావాలంటే ఎక్స్‌టర్నల్‌గా యాడ్ చేసుకోవాల్సింది. ఒకవేళ మనం ఒక క్లోజ్డ్ రూమ్‌లో క్రియేట్ చేస్తున్నాం వీడియోస్. అప్పుడు మనకి లైటింగ్ కావాలి. మన నార్మల్ లైటింగ్ అనేది వీడియోస్‌కి కరెక్ట్ కాదు. నార్మల్‌గా సీలింగ్ లైట్స్ ఇలా లైట్స్ ఉంటాయి గదా! బల్బ్స్ అవి. అవి కరెక్ట్ కాదు. దానివల్ల మనం బ్లాక్‌గా కనిపియడము, లేకపోతే మనం వీడియోలో బ్లర్రీ, షేకీ ఉంటాయి. లేకపోతే కనిపియవు. ఎఫెక్ట్ ఉంటుంది గదా! మనకి ఎటు సైడ్ లైటింగ్ కావాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరిక్కడ చూస్తే ఆ టేబుల్స్ పైన ఉన్న ప్రొడక్ట్స్ పైన
లైటింగ్ ఎంత క్లారిటీగా పడుతుంది. సో దట్ ఆ ప్రొడక్ట్స్ అనేవి బ్రైట్‌గా కనిపిస్తాయి నీట్‌గా. ఓకేనా? ఇందులోని నెక్స్ట్ టైప్ వచ్చేసేసి అంబ్రెల్లా లైట్. ఇలా ఉంటుంది. సో, ఇది మీరు చూసే ఉంటారు. మనము నార్మల్‌గా ఎప్పుడైనా ఫోటో తీయించుకోవడానికెళ్తే ఇప్పుడు మనం అందరం కెమెరాస్‌లో తీస్తున్నాము. కాకపోతే అప్పుడు వెనకట ఫోటో స్టూడియోస్‌లోకెళ్తే మనకి ఈ లైటే ఎక్కువ కనిపిస్తుంది. ఇది గూడా వన్ టైప్ ఆఫ్ లైట్ అన్నమాట. యూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఛానల్ గ్రోత్ ఉన్న వాళ్ళు ఎక్స్‌పెన్సివ్ ఛానెల్స్ ఉంటాయి. వాళ్ళు ఇది యూజ్ చేస్తారు. ఓకేనా? ఇది అంబ్రెల్లా లైట్ అంటారు. రింగ్ లైట్. ఇదైతే మనం ఏమంటారు అఫోర్డ్ చేయగలుగుతాం. సింగిల్ ఛానెల్ వాళ్ళైనా, నార్మల్‌గా బేసిక్‌గా స్టార్ట్ చేస్తున్న వాళ్ళైనా. ఇప్పుడు రింగ్ లైట్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే అడ్వాంటేజెస్ ఇది మన ఫేస్ పైన ఫోకస్ చేస్తుందన్నమాట. ఓకేనా? అండ్ ఈ లైట్ ఏంటంటే బ్రైట్‌గా కనిపిస్తాం. అండ్ దీంట్లో సెట్టింగ్స్ ఉంటాయి. లైక్ డిమ్‌గా ఉంటుంది. జూమ్ ఉంటుంది. ఇంకా దీంట్లో ఏంటంటే చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట మోడ్స్. ఓకేనా? ఓహ్! అర్థమైందా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? అర్థమైంది. హ్మ్. ఇక్కడ మనం కెమెరా అనేది సెంటర్‌లో పెడతాము. మొబైల్ ఫోన్ అయినా పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇది మనకి ఉంటుంది. తక్కువలోనే ఉంటుంది. 1500 దాని లోపల వస్తుంది. సో, మీరు బేసిక్‌గా ఛానెల్ స్టార్ట్ చేయాలన్నప్పుడు మీరు ఇది తీసుకోవచ్చు. మనకేంటంటే ఇది పర్టిక్యులర్‌గా మనకు కావాల్సిన దానిపైన లైట్ అనేది ఫోకస్ చేస్తుందనమాట. ఎప్పుడైతే మన వీడియోకి మంచిగా క్లారిటీ ఉండాలి, క్వాలిటీగా ఉండాలి అనుకున్నప్పుడు, మనము అవి కూడా చూసుకోవాలనమాట. లైటింగ్ ఈజ్ ఇంపార్టెంట్. దాంట్లో మనం ఫోన్‌తో గూడా ఈజీగా చేసుకోవచ్చు దీన్ని. లేకపోతే కెమెరా పెట్టుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఆన్ కెమెరా లైట్. ఇవి యూజ్ చేస్తారు. కెమెరా మీద ఉంటుంది కెమెరాకి. ఎందుకంటే వీడియోస్ నైట్ టైమ్ రికార్డ్ చేసినప్పుడు లైటింగ్ ఉండదు. అప్పుడు మనకు బ్లర్రీగా ఉంటది గదా! సో, అప్పుడు మనం కెమెరా మీద ఈ లైట్ సెటప్ చేసుకోవాలి. రికార్డ్ చేసేటప్పుడు వీడియోస్. ఇది గూడా యూజ్ చేస్తారు. ఏంటంటే ట్యుటోరియల్స్ వాళ్ళు లేదా ఏదైనా యాక్షన్ మోషన్‌లో ఉన్న వీడియోస్ తీసే ఛానెల్స్ వాళ్ళు. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ రోల్ అనేది బ్యాక్‌గ్రౌండ్. మనకు తెలుసు. ఎందుకంటే వీడియో మనం తీస్తున్నప్పుడు మన బ్యాక్‌గ్రౌండ్ అనేది ఎంత ఇంపార్టెంటో. ఎందుకంటే మనం ఆహ్, ఏంటంటే వాళ్ళు మన వెనకాలున్న బ్యాక్‌గ్రౌండ్ పైన ఏమంటారు ఎక్కువ ఫోకస్ జేస్తారు. ఏంటంటే అవన్నీ లైట్‌గా ఉండి మనం బ్రైట్‌గా ఉన్నప్పుడు మన మీద ఫోకస్ ఉంటుంది. సో, ఎప్పుడైనా మనం ఇలా వీడియోస్ తీసినప్పుడు మన బ్యాక్‌గ్రౌండ్ గూడా ఇంపార్టెంట్. అలా యాడ్ చేస్తే అది వీడియోకి ఎక్స్‌ట్రా స్పైస్ యాడ్ చేస్తుందన్నమాట. ఎన్హాన్స్ అండ్ విజువల్లీ అంటే వాళ్ళు విజువల్‌గా చూసినప్పుడు ఆ వీడియోకి ఎక్కువ క్లారిటీ ఉండడము, నీట్‌గా కనిపించడము. ఓకేనా? మనకి బ్యాక్‌గ్రౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం సెలెక్ట్ చేసుకునే వీడియో ఛానెల్‌ని బట్టి మనకు బ్యాక్‌గ్రౌండ్స్ ఉండాలి. ఓకేనా? ఎందుకంటే బ్యాక్‌గ్రౌండ్ సరిగ్గా లేదనుకోండి వీడియో మనకి అంత బాగా అనిపించదు. వీడియో ఒకవేళ మనం అదే బ్లర్రీగా ఏమంటారు బ్యాక్ సైడ్ చాలా నాయిస్ చాలా ఎక్కువ మంది ఉన్న ఎక్కువ మంది ఉంటారు. ఒక్కొక్కళ్ళు క్రియేట్ చేసేటప్పుడు వీడియో. వాళ్ళందరి పైకి వ్యూవర్స్ కాన్సంట్రేషన్ వెళ్తుందన్నమాట. వ్యూవర్స్ కాన్సంట్రేషన్ దేనిపైన ఉండాలనుకుంటున్నామో, దాన్ని క్లారిటీగా చూపించడానికని మనకి బ్యాక్‌గ్రౌండ్ తీసుకోవాలి మనం. దానికోసం ఎలా అంటే ఇదిగోండి. బేసిక్‌గా వచ్చేసి మనం ఒకవేళ ఇంట్లో సింపుల్‌గా ఛానెల్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నామంటే, ఒక సింపుల్ వాల్ తీసుకోండి. ఎందుకంటే దాని పైన ఏమంటారు సింపుల్‌గా ఒక వాల్ దగ్గర మనం వీడియోస్ క్రియేట్ చేసుకోవడానికి. ఓకేనా? వైట్ ఆర్ ఎనీ కలర్. కాకపోతే లైట్ కలర్స్ తీసుకుంటే ఏంటంటే బెస్ట్. నెక్స్ట్ వచ్చేసి దాంట్లో మనం ఒక వైట్ వాల్ అయినా గాని, దానికి మనం కొన్ని ఫ్రేమ్స్ యాడ్ చేయాలి. రిలేటెడ్ టు అవర్ ఛానెల్. ఒకవేళ లైక్ సపోజ్ ట్యుటోరియల్ ఛానెల్ అనుకోండి. వెనకాల ఒక బ్యూటిఫుల్ కోట్స్ టు ఎడ్యుకేట్ అంటే
ఎడ్యుకేషన్‌కి సంబంధించిన కోడ్స్ లేదా మనం ఏ ఛానెల్‌లో అయితే ఏ సబ్జెక్ట్ చెప్తున్నాము ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే ఒక ఫార్ములా అలాంటివి బ్యాక్‌గ్రౌండ్ యాడ్ చేసినప్పుడు దానికి కొంచెం అథెంటిసిటీ అనేది పెరుగుతుంది. ఆ వీడియో ఛానెల్‌కి. ఇంకా వీడియోస్ చూడబుద్దవుతుందనమాట. సో, అలానే ఒక సింపుల్ ప్లాంట్ గ్రీనరీ ఉంటే ఏంటంటే మనకి ఎఫెక్ట్ తెలుస్తుంది. ప్లెజెంట్‌గా ఉంటుంది. అలానే ఇప్పుడొక ప్లాంట్ బేస్డ్ ఛానెల్ అనుకోండి. వెనకాలంతా ప్లాంట్స్ ఉండేటట్టు మనం డెకరేట్ జేసుకోవచ్చు. రిలేటెడ్ టు ప్లాంట్ ఏమైనా సీడ్స్ లేదా ఏదైనా ఫ్లవరింగ్ గురించి ఆ వీడియోస్ అయితే. లేకున్నా కానీ ఇట్లా సింపుల్‌గా మరి పెద్ద పెద్ద ప్లాంట్స్ కాకుండా ఇలా సింపుల్‌గా స్నేక్ ప్లాంటో, అలోవెరా ప్లాంటో, ఏదో షో ప్లాంట్ ఇలాంటివి పెట్టుకుంటే సరిపోతుంది. ఒక వాల్‌కి ఏంటంటే. అండ్ ఇదొచ్చేసి పోస్ట్ కార్డ్స్ మన ఇష్టం అన్నమాట అది. ఏదైనా టూరిస్ట్ వాళ్ళు వీడియోస్ తీస్తున్నారనుకోండి కంటిన్యూస్‌గా. ఏదైనా టూర్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలన్నా, ట్రావెల్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలన్నా, ఆ ట్రావెల్‌కి రిలేటెడ్ ఉన్న పోస్టర్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో పెట్టుకున్నామనుకోండి వాల్‌కి, అది బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఇంకా వీడియోకి చాలా అట్రాక్ట్ చేస్తుందన్నమాట వ్యూయర్స్‌ని. ఓకేనా? ఇలా ఫ్రేమ్స్. ఈ ఫ్రేమ్స్‌లో గూడా మనకు నచ్చింది. మన ఛానెల్‌కి రిలేటెడ్ ఉన్న ఫోటోగ్రాఫ్స్ ఆర్ పోస్టర్స్ అలాంటివి పెట్టుకోవాలి. సో దట్ మంచిగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం బేసిక్‌గా లైటింగ్. ఇవి యాడ్ చేసుకోవచ్చు మనం. అంటే ఎక్కువగా గాకుండా బ్యాక్‌గ్రౌండ్‌లో కొంచెం. సో దట్ బ్యాక్‌గ్రౌండ్ కొంచెం ఎఫెక్టివ్‌గా కనిపించడానికి. ఇదిగోండి. ఈ లైట్స్ నార్మల్ లైట్స్ లేకపోతే నార్మల్‌గా ఎల్‌ఈడీ లైట్స్ చిన్నవి దొరుకుతాయి గదా! అవైనా ఇలా ఏదో ఒక షేప్‌లో సర్కిల్ ఆర్ స్క్వేర్ ఆర్ ఏమంటారు ట్రయాంగిల్ చేసుకున్న బావుంటది. రిలేటెడ్ టు లైక్ థట్. నెక్స్ట్ వచ్చేసి ఇలా. నేను చెప్పింది అంటే ఎగ్జాక్ట్‌గా మనం చేయలేకపోవచ్చు. మనకి ఒక క్లారిటీ కోసమని మీకు శాంపుల్‌గా చూపిస్తున్నాను. చూడండి. ఇక్కడ వీళ్ళొక ఓన్లీ ఒక ప్లాంట్ యాడ్ చేశారు. వెనకాల బ్యాక్‌గ్రౌండ్. ఇలా ఉంటే ఏంటంటే వీడియోస్ క్లారిటీ అనిపిస్తుంది. వ్యూయర్స్‌కి చూడడానికి ప్లెజెంట్‌గా అనిపిస్తుంది. క్యాచబుల్ ఉంటాయన్నమాట. ఐ క్యాచబుల్ ఉంటాయి వీడియోస్. అండ్ ఇక్కడ గూడా చూడండి సెకండ్ పోస్టోగ్రాఫ్ సింపుల్ వాల్ ఉంది. కొంచెం బ్యాక్‌గ్రౌండ్ ఉంది. అండ్ ఇక్కడ మనకొక ఫ్రేమ్ ఉంది. ఇక్కడ 2 లైట్స్ యాడ్ చేశారు. అండ్ సింపుల్‌గా ఒక కాఫీ టేబుల్. ఇలా కూర్చొని ఎవరైనా స్టోరీస్ చెప్తుంటే, ఆ వీడియోస్ క్రియేట్ చేయడం ట్యుటోరియల్‌కి, లేకపోతే చిన్న పిల్లలకి స్టోరీస్ చెప్పడానికి, అలా బ్యాక్‌గ్రౌండ్ భలే ఉంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి కుకింగ్ రిలేటెడ్ చూడండి. ప్లాంట్స్ ఉన్నాయి, వెజిటబుల్స్, ఆ ఫ్రేమ్స్ ఏమంటారు ఫోటో ఫ్రేమ్స్ గానీ ఆహ్, అవే ఉన్నాయి పోస్టర్స్. అండ్ ఇక్కడ చూస్తే మనకి సింపుల్‌గా ఒక బ్లూ వాల్ ఉంది. నావీ బ్లూ వాల్ అండ్ 2 ప్లాంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ తీస్తే ఏంటంటే కొంచెం వీడియో అనేది క్లారిటీ ఉండదు. ఇప్పుడు సపోజ్ మీరు నా బ్యాక్‌గ్రౌండ్ చూస్తున్నట్టయితే ప్రెజెంట్ చూడండి. నా బ్యాక్‌గ్రౌండ్‌లో అంతా వేరే వేరే ఉన్నాయి. అది మనకు రిలేటెడ్ కాదు. ఇలా ఉంటే ఏంటంటే రిలేటెడ్ ఉంటుంది. అండ్ కొంచెం ఎఫెక్టివ్‌గా ఉంటుంది. వీడియో అనేది క్లారిటీ ఉంటుంది. మనకి ఏమంటారు క్వాలిటీలో గూడా బెస్ట్ ఉంటుంది. ఓకేనా? ఓకే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? ఇప్పుడు చెప్పిన దాంట్లో. లేదండి. హ్మ్. మధురిక గారు మీకు అర్థమయిందా క్లాస్? అర్థమైందండి. ఓకే. మనకు బేసిక్‌గా ఏం కావాలండి? ఇప్పుడు మనం నార్మల్‌గా ఛానెల్‌కి వీడియోస్ రికార్డ్ చేయడానికి. అంటున్నారా? ఆ! ఎక్విప్‌మెంట్స్ అడుగుతున్నారా? యెస్. వీడియో ఎక్విప్‌మెంట్స్ కానీ. కెమెరా కావాలి. ప్రాపర్ లైటింగ్, ప్రాపర్ బ్యాక్‌గ్రౌండ్ అండ్ క్లియర్ వాయిస్. ఆ పర్పస్‌లో మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు మనకి కావాల్సిన ఎక్విప్‌మెంట్స్ అనేవి చెప్పారు కదా! ఓకే. నీలిమ గారు నేను మైక్రోఫోన్‌లో కొన్ని టైప్స్ చెప్పాను గదా! ఒకసారి అవి చెప్పరా? ఆ! అవి షా ఆహ్, వాయిస్ క్లారిటీ రావాలంటే ఇక్కడ ఫోకస్‌లీ యూజ్ చేసే
వాయిస్ చూస్తే గుర్తుపడతాను. ఓకే. మనకు కావాల్సినవి నార్మల్‌గా లాపిల్ మైక్‌తో సరిపోతుంది. లేదా యూఎస్‌బీ మైక్ సరిపోతుందనమాట. ఆ! దాంట్లో షార్ట్ గన్స్ ఉంటుంది. అది మెయిన్‌గా ఇంటర్‌వ్యూస్‌కి దానికి యూజ్ చేస్తారు వ్లాగింగ్‌కి. ఓకేనా. అండ్ వీడియో ఎడిటింగ్ టూల్స్ గూడా ఉంటాయి. దాంట్లో ఏంటంటే కొన్ని కెమెరా మనం ఒకవేళ సింపుల్‌గా మొబైల్‌తో చేసుకుంటున్నాం అనుకోండి. మొబైల్ అయితే సింపుల్‌గా సరిపోతుంటాయి. దాంట్లో మనకు కొన్ని యాప్స్ డౌన్‌లోడ్ చేసుకొని చేసుకోవచ్చు. కాకపోతే ఒకవేళ సిస్టమ్‌లో అయితే కొన్ని సాఫ్ట్‌వేర్ ఉంటాయి. అడాబ్ ప్రీమియర్ ఎలిమెంట్స్ అని ఉంటుంది. యాపిల్‌లో అయితేనేమో యాపిల్ ఫైనల్ కట్ ప్రో అని కెమెరాలోనే ఉంటుందన్నమాట ఫోన్‌లో. వీడియో ఎడిట్ చేసుకోవడానికి. అది మనం నెక్స్ట్ క్లాస్‌లో క్లారిటీగా చేసుకుంటాం. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఇప్పుడు ఛానల్ వీడియోస్ తీస్తున్నాం. మనకి దానికి స్టోరేజ్‌కి కూడా కావాలన్నమాట. దాని పర్పస్ మనం ఒక ఎస్‌డి డ్రైవ్ తీసుకోవచ్చు. ఎందుకంటే వీడియోస్ అనేది ఫర్దర్‌గా యూజ్ చేసుకోవచ్చు మనకి. ఏంటంటే ఇప్పుడు 1 ఇయర్ బ్యాక్ వీడియోస్ తీసినవి మనకి కావాలి గదా! ఎప్పుడన్నా షార్ట్స్‌లో పెట్టడానికి అండ్ యూజ్ జేయడానికి. సో, మనకి హార్డ్ డ్రైవ్ గూడా తీసుకోవచ్చు. అండ్ ఎస్‌డి కార్డ్ గూడా తీసుకోవచ్చనమాట. ఓకేనా? వీడియోస్ సేవ్ జేసుకోవడానికి. డౌట్ అండి. ఓకే. చెప్పండి. మనం ఇప్పుడు వీడియోస్ క్రియేట్ చేయడానికి, షార్ట్ క్రియేట్ చేయడానికి రెండిటికి మనము ఛానెల్ అనేది క్రియేట్ చేసుకోవాలా కంపల్సరీ? ఒకసారి ఒక ఛానెల్ క్రియేట్ చేసుకున్న తర్వాత దాంట్లో వీడియోస్ పోస్ట్ చేసుకోవచ్చు. దాంట్లో షార్ట్స్ పోస్ట్ చేసుకోవచ్చు. షార్ట్స్ కూడా లైక్ పోస్టింగేనా అండి? యాహ్! అంటే ఇప్పుడు ఆడియో షార్ట్స్ అనేవేంటంటే వితిన్ 1 మినిట్‌లో వీడియో ఉంటుందండి. అవును. అవును. వీడియోస్ అంటేనేమో నంబర్ ఆఫ్ అవర్స్ గాని, మినిట్స్ గాని ఉంటాయి. మోర్ దెన్ 15 మినిట్స్ టు మోర్ దెన్ 1 అవర్ వరకు. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌స్టాగ్రామ్ తీసుకున్నామనుకోండి. మనం ఆడియో సెలెక్ట్ చేసి, మనము వీడియోస్ అనేవి రికార్డ్ చేసి చేస్తూ ఉంటాం గదా! దానికి తగ్గట్టు. ఓకే. ఒక్కసారి మళ్ళీ చెప్పండి. ఇన్‌స్టాగ్రామ్ అయితే మనము క్రియేట్ రీల్ అని చెప్పేసి దాంట్లో ఆప్షన్స్ ఉంటాయి గదా! సో, అట్లా రీల్ క్రియేషన్ ఓపెన్ చేసుకొని దానికి ఫస్ట్ మనం ఒక ఆడియో సెలెక్ట్ చేసి మనము అప్పటికప్పుడు చేయొచ్చు. హ్మ్. రీల్స్ అనేవి. లైక్ డాన్స్ కానీ, యాక్షన్ గానీ, సో, ఏవైనా వీడియో మేకింగ్ అనేది చేయొచ్చు. సో, షార్ట్స్ కూడా అంతే గదా! ఇప్పుడు అంటే తక్కువ అన్ షార్ట్ టైమ్ వీడియోసే తీస్తాం గదా! దాంట్లో 30 సెకండ్స్, 1 మినిట్ అంతకు మించి ఉండవు గదా! సో, ఇప్పుడు లైక్ ఇన్‌స్టాగ్రామ్ లాగానే మనము యూట్యూబ్ షార్ట్స్ కూడా అప్పటికప్పుడు చేయొచ్చా? అది నా డౌట్. ఉంటుంది. క్రియేట్ యువర్ వీడియో అని ఉంటుంది గదా! సో, మనం అలా చేసుకోవచ్చు. అంటే ఆడియో సెలక్షన్ అవన్నీ మనకి వస్తాయా? అది ఉంటాయి. నేను ట్రై ఆప్షన్స్ చేయలేదు. ఉంటాయి. ఆప్షన్స్ ఉంటాయి. మీరు ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ క్లాస్‌లో మనం ఒక క్లాస్‌లో డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఒక దగ్గర రాసి పెట్టుకోండి. నెక్స్ట్ క్లాస్‌లో మాట్లాడుకుందాం. ఓకేనా? ఓకే. మీకు ఛానెల్ కనిపించిందా అండి? వ్యూయర్ ఛానెల్‌లో? కనిపించిందండి. ఓకే. అందరికి కనిపిస్తుంది మాధురిక. నాకు రావట్లేదు. ఒకసారి ట్రై చేసారా మీరు మళ్ళీ? చేశాను. కానీ మళ్ళీ సేమ్ అలాగే వస్తుంది. ఓకే. ఒకసారి స్టూడియో యాప్‌ని అన్‌ఇన్‌స్టాల్ చేసి మళ్ళీ ఇన్‌స్టాల్ చేయండి. ఓకే. ఒకసారి మళ్ళీ చేస్తాను. చేసిన ఆ! తర్వాత వచ్చింది. లేకపోతే మీరు మాన్యుయల్‌గా టైప్ చేయడం రావట్లేదా ఈమెయిల్ ఐడీ? రావట్లేదు. రావట్లేదు. ఓకే. నెక్స్ట్ టైమ్ మనం చూద్దాం అది. ఒకసారి స్క్రీన్ షేర్ చేసి చూద్దాం. ఓకేనా? అండి. హ్మ్. ఓకే అండి. క్లాస్ అయిపోయింది. ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ విల్ డిస్కస్. హలో ఝాన్సీ గారు. ఓకే. చెప్పండి. ఇప్పుడు ఒక మినిమం బడ్జెట్‌లో ఎంత ఖర్చవుతది ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే విత్ ఎక్విప్‌మెంట్స్? ఎక్విప్‌మెంట్స్ అంటే మీరు ఏ ఛానెల్ లాగా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు? అంటే ఛానెల్‌లో జస్ట్ హౌస్ హోల్డ్ ఛానల్ లాగా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. జస్ట్ కుకింగ్ వీడియోస్. ఓకే. మీకు కుకింగ్ రింగ్ వీడియోస్ లైట్ కుకింగ్ వీడియోస్ అంటే డైలీ మనం చేసుకునేవి. ఓకే. అర్థమైంది. సో, దానికి మీకు సపోజ్‌గా ఒక ఏమంటారు ట్రైపాడ్ కావాలి. ఎందుకంటే మీరు ఆ! కుకింగ్ చేస్తూ ఉంటారు గదా!
సో, అవును. మనకి ట్రైపోడ్ ఉంటే ఏంటంటే వీడియోస్ రికార్డ్ చేయడానికి బెస్ట్ అవుతుంది. ఒక ట్రైపోడ్ తీసుకోండి లేదా రింగ్ లైట్స్ కూడా ఉంటుందన్నమాట. కాంబోలో తీసుకోండి అమెజాన్‌లో. రింగ్ లైట్ ప్లస్ ట్రైపోడ్ ఉంటాయి. ఓకే. కాంబోలో ఆ! ఒక 1500-2Kలో వస్తాయి. ఇంకా ఓకే. మనకు కావాల్సిన బ్యాక్‌గ్రౌండ్ అంటే మీరు ఇంట్లో సెటప్ చేసుకోండి కొంచెం బేసిక్‌గా. ఏంటంటే ఓకే. మనం కుకింగ్ చేస్తున్నాం గదా! సో, వెసెల్స్ గానీ ఓకే. బ్యాక్‌గ్రౌండ్ అంటే స్టవ్ నీట్‌గా ఉంచుకోవడం అండ్ అవి ఆ! ఉంటాయన్నమాట. దానికి ఓకే. సంబంధించినవి మీకు ఆల్రెడీ ఇంట్లో ఉంటాయి కుకింగ్‌కి సంబంధించినవి. ఓకే. ఆ! మీకు కావాల్సిందల్లా ట్రైపోడ్ అండ్ ఇదొక రింగ్ లైట్ తీసుకోండి. ఓకే. మీకు కావాలంటే మైక్ కూడా తీసుకోండి. మైక్ కూడా ఉంటుందన్నమాట తక్కువలోనే. ఓకే. ఒక 1500 లోపల ఉంటుంది. 1000 లోపల కూడా ఉంటుంది. మీరు సెలెక్ట్ చేసుకోండి మీ బెస్ట్. ఓకే. ఇలా థాంక్ యూ. చూస్తే మీరు అండర్ 2K, 3Kలో వస్తుందన్నమాట మీకు ఎక్విప్‌మెంట్. ఓకే. ఝాన్సీ గారు. థాంక్ ఎందుకంటే యూ. బేసిక్‌గా మన దగ్గర కెమెరా ఉంటుంది గదా! ఫోను. ఆ! సో, అవునవును. అలా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే. ఝాన్సీ గారు. థాంక్ యూ. ఆ! ఓకేనండి. ఓకే అండి. క్లాస్ అయిపోయింది ఇవాల్టికి. నేను వైండ్ అప్ చేస్తున్నాను. థాంక్ యూ.